బ్లాగ్ స్టార్ట్. సీనన్నా ఎంగ పారా ఇడికొస్తున్నాం రాజు, నువ్వే చెప్పాలి. నేపాల్ పోతున్నాం. పోఖ్రా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. మొత్తం నేపాల్ బ్లాగ్స్ వస్తాయి. మంచు పర్వతాలు, స్నో పడుతుందంట. రాజుగాడు నేపాల్ తీసుకుపోతుండు. బ్లాగ్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బస్ కదులుతుంది. సో ఇప్పుడు మనతో పాటు మా చిన్న పప్పిని కూడా తీసుకెళ్తున్నాం. ఏదిరా మా పప్పి? నోరి నోరి చూశారుగా. ఎక్కడా రాజు? పడుకుందాం. ఇంకా వస్తున్నా, పైకి వస్తున్నా. 2 నిమిషాలు నాకు సెట్టింగ్ చేస్తున్నా. కొంచెం దుమ్ము ఉంది, రుతుకోవాలి కదా. కిటికీ ఏమమ్మా బస్సు కదిలింది. ఏంద్రా అది? చాక్లెటా? స్టిక్ స్టిక్ స్వీట్ స్టిక్ చూస్తున్నా, ఎక్స్ప్లోర్ చేస్తున్నా. రావేనా రంబో. సో దోస్తులు బస్ ఎక్కి గంట అయింది. 2 గంటలైంది. 2 గంటలైందా? మళ్ళీ గంట అయిందిరా. 11:11కి ఏమో బయలుదేరింది. 12:30 అంటే 1.5 అవర్ అవుతుంది. సో ఇప్పుడు మధ్యాహ్నం అయింది. ఫస్ట్ బ్రేక్, లంచ్ బ్రేక్ డాబా దగ్గర ఆపిండు. ఎర్ర బస్ మనదే. సబ్స్క్రైబ్ చేస్తాం. పులిహోర ఏమంటారు? లంచ్ టైంలో మనం పులిహోర తింటున్నాం. ఇంటికాడ తెచ్చినాం. ఏమంటావు రాజు? మొన్ననే ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఏమంటారు దీన్ని? హైజీనికా? హోమ్లీ ఫుడ్, టైగర్ ఫుడ్. మళ్ళీ ఎప్పుడు ఆపుతారా బస్సు? సాయంత్రం 6-7కి. అప్పుడు గట్టిగా మహారాష్ట్ర మొత్తం చపాతీలేనా? బస్సులో స్లీపర్ పైన కూర్చుంటే బయట వ్యూ నజారా చూడండి. ఏదో పైన బస్ పైన కూర్చొని పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఏమంటావు రాజు? ఆకాశంలో బాగుంది కదా ఫీలింగ్. వేరే లెవెల్ ఫీలింగ్స్. ఇప్పుడు ఎంత హైట్లో ఉన్నామో మరి. అలా డీసీఎం పై ఆ లారీల పైన ఉన్నట్టుంది కదా. లారీ లారీ అగో లారీ మా కింద ఉంది. చూసారా? లారీ పైన పెద్ద లారీ మా కంటి కింద ఉంది. అంత హైట్లో ఉన్నాం. స్లీపర్ బస్ వేరే లెవెల్. చల్ల గాలి. అది ఫార్చునర్, అది గీతుంది. రాజు ఇగో ఈడ పెగ్గి పెట్టుకొని స్నాక్స్ పెట్టుకొని ఎట్టుంటుందిరా? వేరే లెవెల్ ఉంటుందా? నెక్స్ట్ ఏడా స్టాప్ అయితే ఆడ మందు ఉండాలి, స్టఫ్ ఉండాలి. ఏమంటావు? మా తాత పొట్ట పైకేసి పండిండు. ఎండ తగ్గుతుంది రా బాబు. ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒకసారి ఆపుతుండు. మరి బస్సుకి రెస్ట్ ఇస్తున్నాడు మంచిగానే. సో ఇప్పుడు టీ బ్రేక్ కోసం ఆపిండు. టీ తాగేసి పోదాం. ఇక్కడ చూడండి మంచాలు హైలైట్ ఉన్నాయి. బ్యాక్ కెమెరాతో చూపిస్తాం. ఏందని ఇంత పెద్దగా ఉంది రాజు? నాగ్పూరా? లార్జ్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర నాగ్పూర్ కంట ఎంటర్ అయినాము. మొత్తం లైటింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్రిడ్జ్ పైన కింద మాత్రం లైట్లు అదరగొట్టారుగా. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గంటలకు ఆపిండ్రా డాబా? 250 రూపీస్ ప్లేటు. రైస్ చూడు, చిన్న పిల్లలకి వేసినట్టు వేసిండు రైస్. రెండు రోటీలు, కొంచెం రైస్. మొత్తం బొక్కలే ఉన్నాయి చికెన్లా. అదెంత ప్లేట్ రా? 250. 4 రోటీ వచ్చిందా? దీంట్లో 2 రోటీ కొంచెం రైస్ వచ్చిందా? అన్యాయం రా బాబు, అన్యాయం. హౌ ఈస్ ద ఫుడ్ రాజు?
మనం ఇంకా సగం కూడా రాలే, అప్పుడే మొత్తం వంకుతున్నాయి, పని చేయట్లేదు స్వెటర్లు. చూడండి మాట్లాడితే అక్కడ చల్ల నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకించి కూడా పోలు వస్తున్నాయి. ఇంత 11 డిగ్రీ 12 డిగ్రీ ఉంది. నాగపూర్ దాటి జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఏమి వచ్చినాము. టైం 2:30 అవుతుంది. మావాడు ఇప్పుడు ఆపిండి తిన్నీకి. హోటల్ రివ్యూ. నార్త్ సైడ్ ఫుడ్ తినడము చాలామంది రివ్యూ ఇస్తుంటారు, కష్టము తినలేము మనం. సౌత్ సైడ్ వాళ్ళు నార్త్ సైడ్ ఫుడ్ తినలేరంటే నేను నమ్మలేదు, కానీ కరెక్టే, తినలేము. తప్పగా ఉన్నాయి బ్రో అన్నీ. ప్రైజెస్ చెప్పు. టూ మచ్ రేట్, నో ఉప్పు కారం, నో బిర్యానీ, నథింగ్. జస్ట్ లీలాలు వేసి చికెన్ ముక్కలు ఉట్టించి ఇచ్చేస్తారు. చిన్నపిల్లలు పెట్టినట్టు ఇంకా రైస్ ఇస్తారు. బ్రో దాని గురించి ఎంత తప్ప మాట్లాడుకుంటే అంత మంచిది. రేపు పొద్దున్న బ్లాగ్లో కలుద్దాం. పొద్దున్నే నెక్స్ట్ స్టాప్ ఏడుందో ఆడ కలుసుకుందాం. ఇంకా మొత్తం వణుకుతుంది. ఏంద్రా సగం దూరం వచ్చినాం, ఇప్పుడే ఇంతగానం ఉంది ఇంద్రా రాజు. అంతే మళ్ళా. సో అంటిల్ దెన్ సీ యూ, బై. 12 డిగ్రీకే చచ్చిపోతున్నాము. 5 డిగ్రీ 4 డిగ్రీ అట్లా ఎట్లుంటారా? వాష్రూమ్లో నీళ్ళు ఎట్లున్నాయి? ఐస్ నీళ్ళు. మనము మందుల్లోకి మంచిగా పోసుకుంటాం కదా, ఐస్ క్యూబ్ వాటర్. ఇక్కడ చేతులు అట్లా కడుక్కుంటారు ఐస్ క్యూబ్ వాటర్తో. అట్లా ట్యాప్ ఓపెన్ చేసే అది మనం తాగలేము అసలు అక్కడ. కానీ ఇక్కడ చేయి కడుక్కోవడం అన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మావాడు వచ్చా కాపిండు, మా బస్సు డ్రైవరు. అందరం దిగినాము. ఇవి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎటన్నా లాంగ్ జర్నీ నార్త్ సైడ్ చేసినప్పుడు ఇగో ఇట్లా ఫుల్ ప్యాక్ ఉన్నది తీసుకోండి. అంటే ఏసీ టైప్ అన్నట్టు. అది మొత్తం మా ఎర్ర బస్ మొత్తము విండోస్ అంటే ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో ఏమవుతుందంటే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి గాలి లోపలికి లీక్ అవుతుంది. ఎంత ట్రై చేసినా సరే అసలు నరకం అంటే ఎట్లుంటుందో చూసిన. పండుకోవడానికి అవుతలేదు అసలు. అయితే మీకు చెప్తున్నా, ఏమంటారు, మంచి టిప్ చెప్తున్నా. మీరు ఎప్పుడైనా సరే నార్త్ సైడు కూల్ ప్లేస్లో ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా ఫుల్ కవర్ ఉన్నది తీసుకోండి. విండో ఉన్నది మాత్రం అసలు తీసుకోకండి. బై ఛాన్స్ ఎక్కడి నుంచి అన్న ఎయిర్ లీక్ అయితే మాత్రం మీకు నరకంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా నరకంగా అనిపించింది నాకైతే. మొత్తం అందరికి అనిపించిండొచ్చు. ఎక్కడ పట్టుకున్న పచ్చిగా అయిపోతుంది. ఇగో మాది ఇగో విండోస్ ఓపెన్ చేసే ఆప్షన్ ఉంది. ఎక్కడ పట్టుకుంటే అక్కడ పచ్చిగా అయిపోతుంది. రాజుగే ఏరా మా వాళ్ళకి ఏం టిప్ ఇస్తావరా? ఇగో ఇట్లా ఫుల్ ప్యాక్ ఉన్న సీసాలు ఉన్నది తీసుకోమంటావా? ఇట్లా ఓపెన్ విండోస్ తీసుకోమంటావా? ప్యాక్ నువ్వు తీసుకుంటా, లేకపోతే ప్యాక్ అయిపోద్ది. ఎంత ట్రై చేసినా ఏ నుంచి లీక్ అవుతుందో అర్థమవుతలేదు. మొత్తం పచ్చిగా అయిపోతున్నాయి బట్టలు లోపల ఈ మంచుకి. ఇక్కడ ఎట్లా పడుతుంది తెలుసా మంచు? మంచు చూడండి. జస్ట్ జబల్పూర్ దాటాము ఇప్పుడే. ఉత్తవాళ్ళ మంచిగా మావాడు పప్పిని చుచ్చుకు బయటికి తీసుకొచ్చాడు. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడదు, బయట వాళ్ళ మీద ఊడి మీద ఆధారపడదు. బయలుదేరకుండానే ఉండాలా. బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. బస్ ఎందుకు ఆగింది దానికి పెద్ద కామెడీ రీజన్ అనుకుంటారో ఏందో కానీ ఒకటి చెప్తా చూడండి. మా బస్సులో ప్యాసింజర్లు మొత్తం అన్నీ అంటే ఎంతమంది ఉన్నారో వదిలేసి అది మా ముంగట పైన కింద 2 రోస్ ఖాళీ ఉన్నాయి. అది కన్ఫర్మ్ చేసుకోకుండా బండి మూవ్ చేసిండు. బండి ఒక 10 కిలోమీటర్స్ దాకా వచ్చి ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని. అంటే వీళ్ళు కొంచెం సేపు ఆగిర్రు, ఆడ వెతికిర్రు, కానీ కన్ఫర్మ్ చేసుకోలేదు. ఎటు పోయారు అనుకొని వచ్చిర్రా. ఇప్పుడు వచ్చిర్రు. చాలాసేపు ఆపింది బండి. 10 కిలోమీటర్స్ దూరం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిరంట మళ్ళీ బస్ వాళ్ళకి, మేము ఈయనే ఉన్నాం రా బాబు, బాత్రూమ్ పోయినామని. అయితే ఇక్కడ ఆపితే మళ్ళీ వాళ్ళు ఎవరో బైక్ మీద దింపిర్రంట. పాపం పెద్ద ఏమంటారు స్టంట్ అయిపోయింది. రైల్వే క్రాసింగ్. సో
నిన్న నైట్ వరస్ట్ హోటల్ అది. ఇదైతే వెజ్ హోటల్ కదరా, వెజ్ ప్యూర్ వెజ్, జీరా రైస్, ప్రతి కర్రీ సూపర్ ఉంది, హైలైట్ ఉంది, సాటిస్ఫైడ్. వీడు డ్రైవర్ గాడు ఏంది అయ్యా అట్లా ఆపుతున్నాడు. నేనేం చెప్పా, గంటకు ఒకసారి ఆపుతున్నాడు, 100 కిలోమీటర్కి ఒకసారి ఆపుతున్నాడు అని చెప్పానా. ఇప్పుడు అట్ట కాదు, మొత్తం చేంజ్ అయిపోయింది, ఆపోజిట్. రోజుకి ఒకసారి ఆపుతున్నాడు. అది కూడా అడుగుతూ ఆపుతున్నాడు. నిన్న నైట్ 2:30కి తిన్నామా, మళ్ళీ ఇప్పుడు 2 అవుతుంది ఆఫ్టర్నూన్. ఇప్పటిదాకా ఆపలే. 12 hours 12 hours ఒకసారి తినిపిస్తున్నాడు. ఏదో ఏమో కానీ ఫుడ్ అయితే సూపరు, బాగుంది. 2 మ్యాగీలు పార్సల్ తీసుకున్నాం. అబ్బా ఏంద్రా, మొత్తం కిందికి ఉంది కదా రోడ్ అంతా, హిల్ స్టేషనా, మధ్యప్రదేశ్ ఘాట్ రోడా. మొత్తం పొగ. అరే 2:30 అవుతుంది, పొగ ఉందింద్రా. ఇంతేనా ఇంకా? చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం 2:30 అవుతుంది. మన తెలంగాణలో అయితే మొత్తం ఫుల్ ఎండ ఉంటుంది, మొత్తం బయటికి రావడానికి చిడచిడ అంటుంది. ఈడనేమో మధ్యాహ్నం చూడు 2:30కి మొత్తం పొగ, మంచు, సలగిరిలాగా ఉంది. 6 hours later. చలి పుడుతుంది ఫ్రెండ్స్. మెడికల్ షాప్కి వచ్చాము యూపీలో మన బస్సు బ్రేక్ డౌన్ అయింది, సో వాళ్ళు చేపిస్తున్నారు. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్, దగ్గర 1/2 కిలోమీటర్ అట్లా ఉంది మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్కి వచ్చాము. తెలుసుగా మన మెడికల్ షాప్ ఏదో, ఇదే లోపల కనపడుతున్నా మెడికల్ సామాన్. ఇది మెడికల్ షాప్. మావాడి ఆమ్లెట్లు వేపిస్తున్నాడు, స్టఫ్. రాజంకుల్ ఎన్ని ఆమ్లెట్లు? చాలా స్పెషల్. ఏ రాజు, ముంగటున్న మనుషులు కనపడతలేరా? ఇదేం పోగారు అయ్యా. చూడండి ఫ్రెండ్స్, ఫాగ్ ఎంత ఫాగ్ ఉంది, వేరే లెవెల్ ఫాగ్. సో చూడండి, మా బస్సు బ్రేక్ డౌన్ అయింది, ఏదో కాయిల్ పోయిందంట, కాయిల్ తేవడానికి వెళ్ళాడు. ఇప్పటికే చాలా టైం అయింది, ఎప్పుడవుతుందో ఏమో. సో ఇందాక మనం మెడికల్ షాప్కి వెళ్ళాంగా, సరుకు మెడికల్ షాప్ సరుకు ఇక లేపురా రాజు. ఏం చేస్తాం, సరిగ్గా తట్టుకోవాలిగా, చిన్నది బీపీ వస్తున్నాయి. బస్సు బ్రేక్ డౌన్ అయింది, 3 గంటలు అయింది, చిరాకు దొప్పింది, ఏం చేయాలో అర్థం కాలే, ఇది చేస్తున్నాం. యాక్చువల్గా నిన్న మాట్లాడుకున్నాం కదా మనం, ఎగ్గుంటే బాగుంటారా రాజు అని. ఈ రోజుకి ఇట్లా కుదిరింది మాకు, ఇట్లా కుదిరింది ఈరోజు. పైన చూసారా గింబల్ సెటప్, ఇలా ఫోన్ పెట్టి సినిమాలు చూసుకుంటూ కూర్చున్నాడే, వేరే లెవెల్. బస్సు బ్రేక్ డౌన్ అయి 4 గంటలు అవుతుంది. నేను తెచ్చుకున్న మసాలా కూడా మొత్తం దిగిపోయింది చలికి. ఎంత చలి రా ఏందిరా. మా డెస్టినేషన్ రీచ్ అయితే మా పొద్దుగాల కష్టమే కదా. కష్టమే. ఏమో హ్యాండ్ ఇచ్చారు మధ్యలో, చిరాకు దొబ్బుతుంది. ఏమంటారు, పెద్ద అడ్వెంచర్ అయిపోయింది మాకు. అంటే మనం ఏం చేస్తాం, మా టైం బాగాలేదు మరి ఏం లేదు. 1 hour later. సో ఫ్రెండ్స్, బండి స్టార్ట్ అయింది, టెస్టింగ్ చేస్తుర్రు. పొగలు చూడు ఎట్లా వస్తున్నాయి. బాబా ఆ లైటింగ్ కనపడుతుందిరా, పొగలు చూడు ఎట్లా కనపడుతుంది. ఇది పెట్టు 9 కాగానే ఎట్లా వస్తుంది మంచి పొగలు. 9 అవుతుందా? 9 కాగానే ఎట్లా వస్తుంది. The next day. వచ్చేసినాం, నేపాల్ బార్డర్కి వచ్చేసినాం. సో ఇప్పుడు ఇక్కడే ట్రైన్ పోతుంది వెనక. సో ఇగో ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్న సైకిళ్ళు, దీంట్లో మన సామాన్ తీసుకొని బోర్డర్ దాటిస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్ ఎక్కేసి బట్వాల్కోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ ఎక్కి మళ్ళీ 8 hours జర్నీ. ఏం జర్నీ ఏమో. ఇప్పుడైతే ఉన్నాడు కానీ పోయేటప్పుడు నేను ఒక్కనే పోవాలి. చుక్కలే. వెల్కమ్ టు నేపాల్. నేపాల్ ఎంటర్ అయినాం.
నేపాల్ ఎంటర్ అయినాం రాజు. నేపాల్ పోలీస్ స్టేషన్ ఆరా.